చెప్తున్నాను. 100లో 95 మంది ఫేక్ ఉంటారండి. మనమే ఎంచుకోవాలి జెన్యూన్ ఎవరని మనమే తెలుసుకోవాలంటే, మీరు వెళ్లి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఆడ కూర్చోండి కామ్‌గా. వాళ్ళు చెప్పింది మనకు మ్యాచ్ అవుతదా లేదా మీరు చెక్ చేసుకోండి. వాళ్ళెంత తెలివిగా ఉంటారంటే, చెప్పండి మీరెందుకోసం వచ్చారు? మీరేం జేస్తారు? మీకు పిల్లలు ఎంతమంది? వాళ్ళేం చదువుతున్నారు? అని వాళ్ళు తెలవకుండానే మిమ్మల్ని 4 క్వెషన్స్ వేసి మీ యొక్క బ్యాక్‌గ్రౌండ్, మీ యొక్క విషయాలన్నీ తెలుసుకొని, దాన్ని తిరిగి మళ్ళా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. సో, ఎప్పుడైనా ఒక జెన్యూనిటీ తెలుసుకోవాలన్నప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదా అతను ఏ విధంగా చెప్పదలుచుకుంటే తనకు వదిలేయాలి మీరు. మీరు చెప్పండి అని చెప్పాలి గానీ, మన సమస్యలవి ఏవి గూడా చెప్పకూడదు. ఇంతకుముందు స్వామి గారు చెప్పినట్టు అది 100% సాధ్యమవుతుంది. సాధ్యపడదు అనేదేం లేదు. కాకపోతే అది జ్యోతిష్యంలో ఒక భాగం గానీ, అది అక్షర జ్ఞానంతో గానీ, గ్రహాలు గానీ, లెక్కలు వేసి చెప్పేటువంటిదైతే కాదు. ఇప్పుడు తెలుగు ఇంకొక ఇ రాష్ట్రాల్లో ఇం ఉన్న చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటండి అంటే, ఇప్పుడు డాక్టర్ ఒక ఎంబీబీఎస్ చదివి, ఒక 5 సంవత్సరాలు చేసి, ఒక 1 ఇయర్ ఔట్ సర్జన్ చేసి, ఎట్లయితే తను ఒక క్లినికల్ ట్రయల్స్ వెళ్తాడో, అదే విధంగా ఒక అడ్వకేట్ ఎట్లయితే ఎల్ఎల్‌బీ పూర్తి చేసి ఒక జూనియర్ దగ్గర వెళ్తాడో, అలా ఒక ఇంజినీర్ గావచ్చు, ఒక బ్యాంక్‌లో వాల్యుయేటర్ గావచ్చు, ఒక సర్వే అతను గూడా ఒక సర్టిఫైడ్ ఉంటాడండి. మా దౌర్భాగ్యం ఏందంటే, మా జ్యోతిష్యంలో ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం తయారైపోయింది. అసలు నిజం చెప్పాలంటే, గవర్నమెంట్ చొరవ తీసుకొని అసలు ఎగ్జామ్ పెట్టాలసలు జ్యోతిష్యం. పాస్ అయినోళ్ళనే జ్యోతిష్యం చెప్పమని చెప్పాలి. అసలు జెన్యూనిటీగా జ్యోతిష్యం ఎవరికొచ్చో అర్థమైతదసలు. వాస్తవం చెప్పాలంటే. లేదా ఓకే. కొంచెం ఒక్క నిమిషం. ఓకే. సుమన్ శరణ్ గారు ఒక్క నిమిషం. ఓకే. కఠినమైనటువంటి ఒక్క న్యాయ నిమిషం. నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. సుమన్ శరణ్ గారు నిత్య విద్యానంద భారత్ గారు ఇంతకు ముందు అన్నారు ఎవరినైనా చెప్తాను అని. నేను కాకుండా నీకు ఎవరినైనా తీసుకురామని చెప్పారు. సో మా యాంకర్ వచ్చారు ఇక్కడికి. సౌమ్య ప్లీజ్ కమ్. ఇదిగో విద్యానంద భారత్ గారు సౌమ్య ముఖం చూసి ఆమె ముఖ కవలికలు చూసి ఆమె జాతకం చెప్పగలుగుతారా? తప్పనిసరిగా చెప్తాను. చేతి స్పర్శతో చెప్పమంటారా, ముఖం చూసి చెప్పమంటారా? ఏది యాక్యురేట్ గా ఇది జ్యోతిష్యంగా ఏదైనా చెప్తాను. చాయిస్ మీదే. సరే మీరు ఎలా చెప్పిన స్పర్శ చూసి 1 వర్డ్ ఆన్సర్ చెప్తా. డిస్టర్బెన్స్ లైఫ్, ఎస్ ఆర్ నో. కన్ఫ్యూజన్ లైఫ్. డిస్టర్బెన్స్ ఎవరికైనా ఉంటుంది కదా. కన్ఫ్యూజన్ జీవితంలో ఎవరికైనా ఉంటుంది. అలా ఉండదు. ఎందుకనంటే మీరెవరో నాకు తెలియదు, మీ విధానాలు నాకు తెలియదు. మీరు నా పక్కన నిలబడ్డారు, నా గురించి చెప్పండి అన్నారు. ఎస్ ఆర్ నో చెప్పాలి. ఎస్ ఆర్ నో. అలా కాదు అంటే జ్యోతిష్యం వేరు. నేను మీకు 100 సార్లు చెప్తున్నా, జ్యోతిష్యం వేరు. మీరు చెబుతున్నటువంటి జ్యోతిష్యం నేను డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని, టైం తీసుకుని, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని, జన్మ కుండలిని అయితే మీరు చెప్తారు 2 రోజులు నేర్చుకుంటే. అది కాదు జ్యోతిష్యం. నేను తీసుకున్న డిబేట్ ఏంటంటే ఓన్లీ జ్యోతిష్యం మీద అని మాత్రమే కాదు, నిజంగా ఒక వ్యక్తి గురించి మనకి ఏమీ తెలియని వ్యక్తి గురించి కుండలు వేసో లేదంటే మంత్రం చెప్పించో సాధన చేసో ఒక వ్యక్తి గురించి ఏమైనా చెప్పగలుగుతామా? అంటే ఇదంతా అబద్ధమేనా? జ్యోతిష్యం కావచ్చు లేదంటే చెప్పొచ్చు. గవ్వలు వేసి కావచ్చు. 1 వర్డ్ ఆన్సర్ చెప్పొచ్చు. ఎలాగన్నాడు అది చెప్పొచ్చు అండి. అంటే మీరు మాట్లాడే మాటలు ఈ విద్య ప్రకారం చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నిత్య విద్య అది ఒకటి మేము తీసుకోలేకపోతున్నాం. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటివి, సాధనతో కూడుకున్నటువంటివి, చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇవి. ఎందుకనంటే మేము సాధన చేయటానికి ఎంతో అహర్నిశలో కష్టపడి ఎంతో సాధన అందుకనే మీకు వీటి చెప్పచ్చు 100 శాతం చెప్పచ్చు. మీ జాతకం చెప్పండి. ఓకే నిత్య విద్యానంద భారతి గారు, నిన్న మీరు ఒక ఆలయాన్ని దర్శించారు. ఎక్కడికి వెళ్ళలేదు నేను. ఆలయం దారిలో కూడా ఆలయం దర్శించారు. మీరు అబద్ధం చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. చెప్పండి. సన్యాసి ధర్మంలో ఉన్నాను నేను. మీరు ఆలయాన్ని దర్శించలేదు. దారిలో వచ్చేటప్పుడు కూడా మీరు ఉన్న ఆలయాన్ని చూసి దర్శించలేదా? ఎక్కడ దర్శించలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. 100% చెప్తా. నిన్న మీరు ఆలయాన్ని దర్శించలేదు. ఈ రోజు ఉదయం మీరు పూజ చేయలేదు. అది కంపల్సరీ చేస్తాం. పూజ చేశారా లేదా? రెగ్యులర్గా చేస్తాం. మరి ఓకే రెగ్యులర్గా చేశారు. ఒక సందర్భంలో ఇది జరుగుతుందా లేదా అని మీరు ఒక విషయం గురించి అనుకున్నారు, తర్వాత అది జరిగింది అని మీరు ఆనందించారు, ఇంకో విషయం జరగలేదని బాధపడ్డారు. అవునా కదా? కాదండి. ఆనందించిన మాట వాస్తవం కాదా? అది కూడా లేదు. జరగలేదని అనుకునేది వాస్తవం కాదా? అది లేదు. నేను దేవుడు కష్టాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా నేను మామూలుగానే స్వీకరిస్తాను. నేను ఏమంటాం
అత్యంత ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తిని అని మీరు అనుకుంటున్నారు, అవునా కదా? అలా ఎప్పుడు అనుకోనండి. అంటే ఇందాక కష్టాలు ఉన్నాయని అనుకోలేదు, ఇప్పుడు ఆనందంగా ఉన్నాయని అనుకోలేదు. ఈ దేహమే దేశం కోసం అంకితం. దేశమా దేవుడా? దేశం కోసం, దేవుడి కోసం కాదు. దేవుణ్ణి కూడా శాసించగలిగేటువంటి తత్వజ్ఞానం మానవుడి దగ్గర ఉన్నది. దేశం అంటే దేశం అంటే దేశం కోసం అంటే సన్యాసి ధర్మంలో ఉన్నప్పుడు దేశం కోసం, ధర్మం కోసమే మేము బ్రతకాలి. దేశం అంటే సమస్త మానవాళి కూడా యోగ శ్రేయస్సు కోసం మనం బ్రతకడమే దేశం. భారతదేశం భూగోళమా? భారతదేశం ఏదైనా కావచ్చు. మీరు దేశం కోసం బతకాలంటే భారతదేశం భూగోళం, భారతదేశం మానవాళియా సృష్టియా? సమస్త మానవాళి, సమస్త విశ్వాన్ని మేము దేశం అని అంటారు. మరి భారతదేశం అని కాదు, రైట్? మీరు అన్న దేశము భారతదేశమా లేకపోతే సృష్టియా? సమస్త సృష్టి, సమస్త విశ్వము, ఇందులో మనం భారతదేశంలో ఉంటున్నాం. అందుకని దీని అంతటిని కూడా దేశం అని అంటారు. విశ్వవ్యాప్తి అంతా కూడా దేశం అనే పదం మనం వాడతాం. సో దేశం కోసం బతుకుతుంది అంతే. దేశం కోసం బతకడం అంటే మన యొక్క జీవన శైలిలో మనం చేస్తున్నటువంటి ప్రయాణం గురించి కూడా తెలుసుకోవాలి మనం ప్రశ్నించేటప్పుడు. ఇప్పుడు చెప్పులు చెప్పేటువంటి వాడి జాతకం దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి నా డాక్యుమెంట్లు చూపించి అయిపోయినాయండి మనం అడిగామంటే ఆడి స్థితి అంతే. ఒక జ్యోతిష్యుడి దగ్గర నేను అడిగిన తర్వాత నేను కాదు అని అంటే అప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి, మీరు ఒక స్వామీజీ అని అన్నారు. నా ప్రయాణం ఏంటో మీకు తెలియదు, నేను ఏ ధర్మమో తెలియదు, నా సాధన తెలియదు, నా మంత్రం తెలియదు, నా ఉపాసన తెలియదు. మరి నన్ను ఎట్లా ప్రశ్నిస్తున్నారు? మీరు చెప్పగలుగుతారా లేదా అని ఎలా కరెక్ట్గా చెప్తాను? ఇప్పుడు నేను చెప్పేది రైటా రాంగా అనేటువంటిది మీరు చెప్పగలుగుతాను అన్నందుకే కదా మేము ప్రశ్నిస్తున్నది. అది చెప్పగలిగేది ఎలా చెబుతున్నానో నేను మీకు చెప్పాలి. అందుకని మీరు అడుగుతున్నటువంటి జ్యోతిష్యం పేరే నేను చెప్పే మీతో మాట్లాడేది ఏంటనంటే, నేను అన్నది జ్యోతిష్యం గురించే కాదు, భూత భవిష్యత్తులో ప్రపంచానికి తెలియనటువంటి రహస్యాలను మీరు జస్ట్ కళ్ళు మూసుకునో స్పర్శించో చెప్పేయగలుగుతారా? ఇది వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది. అంటే ఇప్పుడు నేను మీ గురించి చెప్పాలంటే ఇది వ్యక్తిత్వం, వారి గురించి చెప్పాలంటే అది వ్యక్తిత్వం. సమాజం గురించి మనం మాట్లాడేటప్పుడు హితవు, అది ధర్మసూత్రం. కాబట్టి మీరు మంచిగా ఉండండి, సమాజ హితవుగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి, ఇవి చెప్పడం అన్ని ఒకటి. కానీ అట్లా కాకుండా ఇప్పుడు మీరు చూడగానే మీరు డిస్టర్బ్డ్ గా ఉన్నారు, మీ జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నాయి, మీరు అందరికీ నేనే సాయం చేస్తుంటుంటాను, నన్ను ఎవరో పట్టించుకోరని అనుకుంటూ ఉంటారు, మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారు అవి రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ చాలా కామన్ గా జరిగేటటువంటి, ఇవన్నీ జనరలైజ్డ్ గా వాస్తవమే. ఇప్పుడు మీరు సౌమ్య విషయంలో చెప్పింది కూడా జనరలైజ్డ్ చేసి, నాకు ఇక్కడ జాతకం చెప్పట్లేదు నేను, మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు జ్యోతిష్యం అనేటువంటిది మా దాంట్లో. నేను జ్యోతిష్యం అనేట్లేదు, అంటే ఇక్కడ సోషల్ మీడియాలోని ఇప్పుడు సమాజంలోనూ రకరకాల పద్ధతిలో మీ గురించి చెప్తాను అని అంటూ ఉన్నారు. ఇప్పుడు మనకి గట్టుపల్లి సురేష్ అది కరెక్ట్ పాయింట్కి వచ్చారు. నా గురించి చెప్తానంటే, గురువు గారు మీరు ఏ సాధన ద్వారా ఒక వ్యక్తిని మీరు అనాలిసిస్ చేసి చెప్పగలుగుతారు? నన్ను చేయగలుగుతారా? రెండు ముక్కలు కాదు. ఇప్పుడు నేనేం చేస్తాను, నా వ్యక్తిత్వం ఎలాంటిది, ఇది మీరు రెండు ముక్కల్లో అవునా కాదన్నది కాకుండా ఇది నువ్వు అన్నట్టుగా స్కాన్ చేసినట్టుగా, ఒక ఎక్స్రే తీస్తే నా బాడీలో ఉన్నవన్నీ ఎలా కనబడతావు, స్కాన్ తీస్తే నా బాడీలో ఉన్నవన్నీ ఎలా కనబడతాయో, నా వ్యక్తిత్వాన్ని మీరు స్కానర్ రూపంలో చెప్పగలుగుతారా? అలాగా అద్భుతంగా చెప్పగలుగుతారా? చెప్తారు. ఇది స్పర్శ ద్వారా చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వశాస్త్రం అని అంటారు. దీన్ని అవగాహన కోసం చెప్పాలి, ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి. ఈ స్పర్శలో ఆరా చూస్తారు, అంటే మనిషి యొక్క కుండలిని శక్తి షట్చక్రాలను బట్టి యాక్టివేట్ చేసుకొని మన ఆరా నుంచి ఆరా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, ఎలాంటి విధానంలో ఆయన ఉన్నారనేటువంటి విధానాన్ని మనం తెలుసుకొని తద్వారా ఇతని యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా ఇక్కడ మనం అంచనా వేయచ్చు. అందుకని అవగాహన కోసము, విజ్ఞానం కోసము జ్యోతిష్యాన్ని మనం తెలుసుకుంటూ అనేక రూపాలలో, అనేక రకాలైనటువంటి సాధనా పరంపరలో ఎంతో సాధ్యపరమైనటువంటి సిద్ధులతో, సాధనతో, మంత్రోపదేశముతో మాత్రమే గురువుల యొక్క పరంపరతోటి కొన్ని రకాలైనటువంటి ఇలాంటి